మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడికే వెళ్తాం. అంటే వేరొక చోట 100 రూపాయలు ఉంటే ఇక్కడ 50 రూపాయలకే ఇస్తానంటే అక్కడికే వెళ్తాం. అంటే ఏ వస్తువైనా కానివ్వండి, కూరగాయల దగ్గర నుంచి మనకు పనికొచ్చేటువంటి ప్రతి వస్తువును కూడా మనం అలాగే కొంటాం. ఇక్కడ అదే అదునుగా భావించి ఒక మోసగాడు భారీ స్కామ్ అయితే చేశాడు. ఇది కేరళలో జరిగింది. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ఆశ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడికి పోదాం, అక్కడ కొనుక్కుందాం అంటారు. ఇది చాలా ఎక్కువ. ఇక్కడ దాదాపు నిన్న ఒక్కరోజే ఇతని మీద 2600 మంది మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కువగా ఆడవాళ్ళనే మోసం చేశాడు ఇతను చేసినటువంటి మోసం ఏంటి? మొత్తానికి కేరళకు సంబంధించి ఈ అనంత కృష్ణన్ చేసినటువంటి స్కూటీ కుంభమానం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రోజుకి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, అవేర్నెస్ వీడియోలు. మన చుట్టూ ఏం జరుగుతుందని మీకు తెలియజేస్తూనే ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేరళకు చెందినటువంటి అనంత కృష్ణన్ ఏం చేశాడంటే, వీడు కేటుగాళ్ళకే కేటుగాడు, మోసగాళ్ళకే మోసగాడు అనమాట. అంటే ఎవరైనా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండే ఒక స్కూటరు 50,000కి ఎవరైనా ఇస్తారా? అసలు 50,000కి ఎలా ఇస్తాడు అది చెప్పండి మీరు. మార్కెట్లో 1,00,000 రూపాయలు ఉన్నటువంటి స్కూటీని వీడు 50,000కి ఇస్తాడంటే మనం కూడా ఎలా నమ్ముతాం చెప్పండి? కానీ ఇక్కడ నమ్మారు. కేరళలో మనం అందరం కూడా ఏమనుకుంటాం, కేరళ వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, అక్షరాస్యత శాతం ఎక్కువ, అంతా చదువుకున్న వాళ్ళు, అంత ఈజీగా మోసపోరని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఎంత మోసం చేశాడంటే అంత మోసం చేశాడు. అంటే మామూలుగా ఎట్లా అంటే మోసపోయేళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడనమాట. అట్లా ఇతను ఏం చేశాడంటే, అనంత కృష్ణ అని 26 ఏళ్ళ యువకుడు, కేరళకు చెందినటువంటి ఇతను ఒక ఎన్జిఓని ఏర్పాటు చేశాడు. అంటే నేషనల్ ఎన్జిఓ అనమాట. అంటే ఒక 200 మంది ఎన్జిఓ సంస్థలను ఒక సంస్థలాగా క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి కేరళలో ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో, టౌన్లలో, చిన్న టౌన్లలో ఇట్లా చోట ఏం చేశాడంటే ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టాడు. అక్కడంతా కూడా ప్రచారం చేయించాడు. ఏం చేశాడు, మాకు వివిధ కంపెనీల ద్వారా మాకు డబ్బులు వస్తాయి, ఇక మేము అర్ధము డబ్బులకే అంటే సగం ధరకే 1,00,000 రూపాయల స్కూటీని 50,000కే ఇస్తాం, 50,000 ల్యాప్టాప్ 30,000కే ఇస్తాం, ఇట్లా ఫ్రిడ్జ్ 10,000 రూపాయల ఫ్రిడ్జ్ 5,000కే ఇస్తాం, 20,000 రూపాయల వాషింగ్ మిషన్ 10,000కే ఇస్తామని చెప్పి ప్రచారం బాగా చేశాడు. ప్రచారం అంతా బాగా చేశాడు. ఇక ఇందులో ముందే ఇతను స్కామ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే, ఆ రాజకీయ నాయకులు కూడా ఉన్నారంట దీంట్లో, పెద్ద రాజకీయ నాయకులు ఇట్లా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఇట్లాంటి వాళ్ళంతా కూడా దీంట్లోకి ఎంటర్ చేసుకున్నాడు. ఎందుకంటే ముందుగానే ప్లాన్ కదా ఇది పెద్ద స్కామ్ చేయాలి మనము. ఇతను కొట్టేసిన డబ్బులు చూస్తే మీరు దాదాపు 500 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఈ మోసగాడు జనాల దగ్గర నుంచి. అట్లా మనం చూడండి, ఒకరి దగ్గర నుంచి ఒక 500 రూపాయలు అంటే అట్లా కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది అవుతే ఎంత డబ్బులు వస్తాయో లెక్కేసుకోండి. అట్లా మోసం చేశాడనమాట. ఇంతకీ ఇతను చేసినటువంటి మోసాన్ని మనం ఎలా చేశాడని చూస్తే, ముందుగా ఈ నేషనల్ ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేశాడు. దీంట్లో బాగా ప్రచారం కల్పించాడు. కొన్ని రోజుల పాటు అంటే ఒక ఊర్లో మొదలుపెట్టి ఏం చేశాడంటే అందరికీ అక్కడ ప్రచారం బాగా చేశాడు. ఏం చేశాడు, నేను 1,00,000 రూపాయల స్కూటీని 50,000కి ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అడిగారు చాలామంది, నువ్వు 1,00,000 రూపాయలు ఉన్న స్కూటీని 50,000కి ఎట్లా ఇస్తావు, నీకేంటి లాభము అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఇతను ఏం చెప్పాడంటే, నాకు మంది ఎన్జిఓ కదా, మనకు వివిధ కంపెనీల నుంచి మనకు ఫండ్స్ వస్తాయి, సిఎస్ఆర్ నుంచి మనకు ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్తో కలిపి ఇక్కడ మీరు కట్టేటువంటి డబ్బులు, మీరు సగం డబ్బులు కడితే ఆ సగం డబ్బులు నేను పెట్టుకొని మీకు ఈ సగం డబ్బులకి స్కూటీ ఇస్తాను, లేకపోతే వాషింగ్ మిషన్ ఇస్తాను, లేకపోతే ఫ్రిడ్జ్ ఇస్తాను అని చెప్పి అమాయకులందరినీ కూడా మోసం చేశారు. పేదవాళ్ళందరినీ కూడా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి మహిళలను ఎక్కువగా మోసం చేశారు. 500 కోట్ల రూపాయల స్కామ్ అంటే మీరు ఎంత, అసలు కేరళ క్రైమ్ పోలీసులే భయపడిపోతున్నారు ఇతను చేసిన స్కామ్కి. అసలు నీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు, ఎలా చేశారా ఇంత స్కాము అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఒక ఊర్లో మొదలుపెట్టి ఇతను ఇప్పుడు మొత్తం మన కేరళ రాష్ట్రంలో మొత్తం అన్ని ఊర్లలో కూడా మోసం చేశాడు ఇతను. ఫస్ట్లో కొంతమందికి ఇచ్చాడండి. ఇతను ఏం చేశాడో ఏమో, అంటే ముందు నమ్మించాలి కదా, ముందే మనం బోర్డు తిప్పేస్తే సరిపోదు. కాబట్టి ఏం చేశాడంటే కొన్ని చోట్ల ఇచ్చాడు, దానికి పెద్ద ప్రచారం చేశాడు. అంటే ఆ స్కూటీలు ఇచ్చేటప్పుడు, ఆ ఫ్రిడ్జ్లు ఇచ్చేటప్పుడు, ఇవి ఇచ్చేటప్పుడు
ఈ స్కూటీలు ఫ్రిడ్జ్లు ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రచారం చేశారు. అంటే రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరికీ స్కూటీలు పంపించి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇట్లా ఇస్తున్నాం మేమని చెప్పి బాగా ప్రచారం చేశాడు. అంటే చాలామంది నమ్మేశారు. అంటే ఫస్ట్లో ఇతను నమ్మలేదు, కానీ చాలామంది ఇక్కడ ఎప్పుడైతే స్కూటీలు ఇచ్చి ఫంక్షన్స్ పెట్టి స్కూటీలు ఇచ్చి ప్రచారం చేశాడు, పెద్ద పెద్ద నాయకులు రాజకీయ నాయకుల దగ్గర కూడా కలిసి మాట్లాడి ఇట్లా చేశాడో అప్పుడు నమ్మారు ఇతను అందరూ. మోసాలు చేసేవాడు ఎట్లుంటాడు చెప్పండి, ముందు ఇట్లా నమ్మిస్తాడు, బాగా నమ్మిస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నట్లు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు, వాళ్ళని పిలుచుకొచ్చి ఫంక్షన్స్కి, వాళ్ళకేం తెలియదు పాపము, ఏదో పిలిచారు ఫంక్షన్కి వచ్చాం మనం ఏదో చేసామని చెప్పి వెళ్ళిపోతుంటారు నాయకులు కూడా. అట్లే మోసం చేశాడు ఇతను. అనంత కృష్ణన్ పేరు గుర్తుపెట్టుకోండి, అనంత కృష్ణన్ అనే ఇతను మనకు ఇంత స్కామ్ చేశాడు. అట్లా నమ్మించి పూర్తిగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 500 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇక్కడ ఏమైందంటే కొంతమంది మహిళలు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదంటే ఇతను, ఈ మధ్యకాలంలో ఇవ్వకుండా ఉంటే ఆఫీసులకు, అంటే ఊరికి ఒక ఆఫీస్ తెరిచాడు మనోడు. ఈ ఆఫీసుల్లోకి వెళ్తే అక్కడ అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా ఒకరిద్దరు, వాళ్ళైతే సమాధానం చెప్పలేదంట. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళంతా. ఇక ఒకేసారి ఇతను డౌట్ వచ్చేసింది అందరికీ, ఈడేదో స్కామ్ చేశాడు ఇంక ఇవ్వడం అని చెప్పేసి ఫస్ట్ 250 మంది మనకు కేరళలో పరవూరు వాళ్ళు ఒక 250 మంది కంప్లైంట్ ఇచ్చారు పరవూరు పోలీస్ స్టేషన్లో. తర్వాత అట్లే ఒకరికొకరు దాదాపు 16,000 మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఇతని మీద. ఇక సీరియస్గా తీసుకున్నటువంటి కేరళ పోలీసులు ఇదేదో పెద్ద స్కామ్కిని, లేకపోతే ఇంతమంది ఎట్లా కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి విచారణ చేసి ఇతన్ని అరెస్ట్ చేశారు. నేను ఎర్నాకుళం గ్రామీణ పోలీసులు, అంటే కొచ్చి గ్రామీణ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసిన తర్వాత ఇతని స్కామ్స్, ఇతని అసలు ఎట్లా ఐడియాస్ వచ్చాయి నీకు, అసలు ఎట్లా నాయనా మోసం చేసావు అని చెప్పేసి ఇతన్ని పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. ఇతను చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తున్నాడంట. మరి ఏం జరుగుతుందో చూద్దాం మనము. ఇక్కడ మనము ఈ స్టోరీలో మనం వినాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు 1000 రూపాయల వస్తువుని 10 రూపాయలకి ఇస్తున్నాడంటే 2-3 రకాలుగా ఆలోచించాలి. ఇది ఒకటి దొంగతనం చేసిన వస్తువైనా ఉండాలి, లేకపోతే మనకు ఇది ఏదో ఒకటి అంటే నాణ్యత లేని వస్తువులు. ఈ మధ్య మనం ట్రైన్లో కూడా పవర్ బ్యాంకులు అమ్మేది చూసాం మనం, ఒక వీడియో మీరు కూడా చూసింటారు. అది ఆడు పవర్ బ్యాంక్ కూడా అమ్ముతూ ఉంటాడు, దాంట్లో ఏముండదు. ఇది మనకు ఈ గోధుమ పిండి మూట ఇది పెట్టేసి ఇస్తూ ఉంటాడు, అమ్మేస్తూ ఉంటాడు అనమాట. అట్లా మనము ఒక వస్తువు తక్కువకు వస్తుందంటే దాని గురించి మనం ఆలోచించాలి. ఒక వస్తువు ఒకటి తక్కువకి ఇస్తున్నాడంటే అసలు కారణం ఏంటి, ఎందుకు తక్కువకి ఇస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. వీటి జోలికి మనం పోకూడదు. ఎంత ఫ్రాడ్ చూడండి, ఏడుస్తున్నారు మహిళలంతా కూడా పాపం. వాళ్ళు నేను వేరే వాళ్ళ దగ్గర నా బంగారం నెక్లెస్ కొదవ పెట్టి నేను ఇతనికి డబ్బులు కట్టాను, 50,000 కట్టాను అని కొంతమంది. అంటే ఇతను 500 రూపాయలు అంట రిజిస్ట్రేషన్, స్టార్టింగ్లో 500 రూపాయలు ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక కార్డు ఇచ్చేవాడంట. ఇక దాంట్లో వీళ్ళు వారం కట్టుకుంటూ రావాలి. వీళ్ళు వారానికో నెలకు కట్టుకుంటూ వస్తే ఆ డబ్బులు, మీ డబ్బులు 50,000 అయితే అప్పుడు ఇస్తాడనమాట స్కూటీ. ఇట్లా మోసం చేశాడు. ఇట్లా మహిళలు వాయిదాలు, మన పక్క కూడా చాలామంది చీటీలు వేసి మోసాలు చేస్తుంటారు. ఇట్లా ఎన్నో కూడా చూస్తుంటారు, కానీ ఇంత మోసం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇది చాలా, ఇట్లాంటి మోసాలు రోజుకు ఒకటి వస్తూనే ఉంటాయి. మనం మోసపోయి ఉందికి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. దయచేసి ఇట్లా మీ ఊర్లో తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఈ స్కీము, ఈ చీటీలు, ఒక పేపర్ ఇచ్చి మేము ఇది కట్టండి, వారం ఇంత అమౌంట్ కడితే మేము పలానా వస్తువు ఇస్తాము, ఇలాంటి వాటి జోలికి పోవద్దండి. అసలు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దండి. అలాగే చీటీలు కూడా వేయొద్దండి. తెలియని వాళ్ళ దగ్గర చీటీలు వేసి ఫ్రాడ్లు, వీళ్ళంతా కూడా స్కాము. అంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు వచ్చినాక ఎత్తేస్తారు, వెళ్ళిపోతారు. అసలు కనపడరు మన కంటికి. మన డబ్బులు మనం ఏదో బాధలు పడి కట్టుకుంటాం. మనం కూలి పని చేసే వాళ్ళు ఉంటాం, ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు ఉంటాం. రోజువారీ పనులు చేసుకుని మనం ఏదో రూపాయి ఖర్చు పెట్టి మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని అనుకుంటాం. కానీ ఒక్కసారిగా ఇట్లాంటి వాటిలో పడిపోయినామంటే మనం కోలుకోలేం. కేరళ మహిళలు అదే ఏడుస్తున్నారు ఇప్పుడు పాపము. నేను నెక్లెస్ కొదవబెట్టి కట్టాను, నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి కట్టాను, స్కూటీ వస్తే మనకు బాగుంటుంది కదా అనేసి. ఇట్లా మనం మోసపోకూడదండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఇట్లాంటి వీడియోస్ని అయితే మీకోసం తీసుకొస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయాలి. మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.